మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు గ్రో అవ్వడం లేదు? హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్కీ ఛానల్. మీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు? రండి దీన్ని సాల్వ్ చేద్దాం. మీ ఛానల్ ఇంకా 100 సబ్స్క్రైబర్లకే పరిమితంగా ఉందా? మీ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నా ఎవరు చూడడం లేదా? మీ ఛానల్ ఎందుకు పెరగడం లేదు? వేగంగా దీన్ని ఎలా పరిష్కరించాలో చూద్దాం రండి. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్కీ ఛానల్. మనం ఈ ఛానల్లో యూట్యూబ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, కంటెంట్ని ఎలా అప్లోడ్ చేయాలి, మన కంటెంట్ అప్లోడ్ చేసేటప్పుడు ఏ స్టెప్స్ తీసుకోవాలి, SEO 50/50 ఎలా చేయాలి, మొత్తం కంటెంట్ క్రియేషన్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఆ వీడియోస్ వైరల్ అవుతలేవు, ఛానల్ సబ్స్క్రైబర్లు వస్తలేరు, చాలా డిమోటివేషన్ ఉంది. ఈ పరిస్థితుల్లో నేను కూడా ఉన్నా, మీరు కూడా ఉన్నారని నాకు తెలుసు. కాబట్టి దీన్ని మార్చుకుందాం. మనకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మనకు వచ్చే ఫస్ట్ సమస్య ఇన్కన్సిస్టెన్సీ పోస్ట్. యూట్యూబ్ మీ కంటెంట్ కంటిన్యూటీని ప్రోత్సహిస్తుందా? యాక్చువల్గా ఒక షెడ్యూల్ చెక్ చేయాలి. వారానికి 2 లేదా 3 వీడియో పోస్ట్ చేసేదనుకో యూట్యూబ్ మీ కంటెంట్ని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తుంది. మనకు వచ్చే మెయిన్ సమస్యలు సెకండ్ సమస్య ఒకటి, తక్కువ ఆకర్షితమైన థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్ వాడడం. ఎవరు క్లిక్ చేయకపోతే యూట్యూబ్ మీ వీడియోస్ను ప్రమోట్ చేయదు. మీరు మీ టైటిల్స్ పైన, థంబ్నెయిల్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువ టైం స్పెండ్ చేసిరనుకో అది ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత క్లిక్స్ ఎక్కువ వస్తాయి. మీరు మీ థంబ్నెయిల్ని అట్రాక్టివ్గా క్రియేట్ చేయండి అండ్ మీ టైటిల్ని షార్ట్ అండ్ ఫామ్లో మీ వీడియో యొక్క కంటెంట్ ఏందో మీ టైటిల్లో తెలిసిపోవాలి. ఆ విధంగా మీ టైటిల్ను, మీ థంబ్నెయిల్ను డిజైన్ చేసుకోండి. థంబ్నెయిల్ కోసం 3-4 అవర్స్ స్పెండ్ చేసినా తప్పులేదు. థంబ్నెయిల్, టైటిల్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉండాలి. థంబ్నెయిల్ కోసం నేను ఒక ప్రో టిప్ చెప్తాను. క్యూరియాసిటీని పెంచేలాగా ఉండాలి, బ్రైట్ కలర్స్ యూజ్ చేయాలి అండ్ బోల్డ్ టెక్స్ట్ని యూజ్ చేయాలి. ఇవన్నీ యూజ్ చేసినాక మనకు వచ్చే మెయిన్ మూడవ సమస్య, మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వీడియోస్ను అవసరాని కోసమే చూస్తారు, మీకోసం కాదు. మీరు ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఏదైనా సమస్యలకు పరిష్కరించేది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కు రిప్లై ఇచ్చేది, లేదా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసినా సరిపోద్ది. అయినా ఇవన్నీ చేసిన తర్వాత మనకు వచ్చే మెయిన్ ఫోర్త్ సమస్య ఏంటో తెలుసా? మీ వీడియోని అప్లోడ్ చేసే ముందు SEOని పట్టించుకోకపోవడం. మీ వీడియోని సరిగ్గా ఆప్టిమైజ్ చేయకపోతే ఆడియన్స్కి సెర్చ్ లిస్ట్లో వెళ్ళదు. దీన్ని సాల్వ్ చేయాలంటే మీరు ట్యూబ్ లేదా వీడియోక్యూ వంటి టూల్స్ను వాడుకోవచ్చు. ఇవి ఆన్లైన్లో ఫ్రీగానే దొరుకుతాయి. కీవర్డ్స్ కోసం, టైటిల్స్ కోసం, ట్యాగ్స్ కోసం ఆన్లైన్లో చాలా టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ రకమైన టూల్స్ మీరు యూజ్ చేసుకొని మీ వీడియో యొక్క SEOని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో అయినా మనకి ఇంకొక సమస్య వస్తుంది, అది వ్యూవర్స్ని హుకింగ్ చేయకపోవడం. దీనివల్ల వచ్చే మెయిన్ సమస్య తక్కువ వాచ్ టైం వస్తుంది, ఛానల్ గ్రోత్ ఉండకపోవడం. మీరు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక హుక్ పాయింట్ని ఇవ్వండి. మీ యొక్క ఛానల్ యొక్క ఇంట్రో చాలా చిన్నదిగా ఉండేటట్లు చూడండి. చిన్నగా అంటే 2-3 సెకండ్స్లలో మీ ఇంట్రో అయిపోవాలి. ఆ విధంగా ఉండేటట్లు చూడండి. ఎంత వీలైతే అంత మీరు త్వరగా పాయింట్లోకి వచ్చే విధంగా చూడండి. ఎంత వీలైతే అంత ఎక్కువ సోది ఏం పెట్టకుండా మీ యొక్క కంటెంట్లో పాయింట్ని త్వరగా వచ్చే విధంగా చూడండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కాల్ టు యాక్షన్. ఇప్పటిదాకా చెప్పిన సమస్యలన్నిటిలో మీరు ఏ సమస్యను ఎక్కువగా ఎదుర్కొన్నారు కామెంట్లో చెప్పండి. మరిన్ని గ్రోత్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీ ఛానల్ గ్రోత్ కోసం.